నిరంతరం కార్మికుల పక్షాన నికరంగా పోరాడే కార్మిక సంఘం సిఐటియు అని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం తెలిపారు. నేడు స్థానిక పోతాయిగడ్డలో మోత్కూరు మున్సిపల్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ కేవి మరియు వివిధ కార్మిక సంఘాలకు చెందిన మున్సిపల్ కార్మికులు సిఐటిలో చేరడం జరిగింది. నిరంతరం కార్మికుల పక్షాన నికరంగా పోరాడే కార్మిక సంఘం సిఐటియు అని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం తెలియజేశారు. నేడు స్థానిక పోతాయిగడ్డలో మోత్కూరు మున్సిపల్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్కేవి మరియు వివిధ కార్మిక సంఘాలకు చెందిన మున్సిపల్ కార్మికులు సిఐటిలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనేక సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్న ప్రభుత్వాలు చిన్నచూపుకు గురవుతున్నారన్నారు. మున్సిపల్ కార్మికులకు అనేక ప్రాంతాలలో ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం అమలు జరగడం లేదని, ఆరోగ్య భద్రత కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిఐటియు సంఘంలో చేరిన కార్మికులకు సమస్య పరిష్కారం కోసం ఎల్లవేళలా సిఐటియు అండగా నిలుస్తుందని, ప్రభుత్వాలు అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలపై సిఐటియు చేసే కార్మిక ఉద్యమాలలో పోరాట స్ఫూర్తితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ సామ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కార్మికులు ఈ చలో హైదరాబాద్లో పాల్గొనాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మోత్కూరు సంబంధించి మున్సిపల్ కార్మికులందరూ గతంలో వివిధ కార్మిక సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు సిఐటిలో చేరడం జరిగింది. వారు రేపు భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాల్లో భాగస్వామ్యం హక్కుల సాధన కోసం సిఐటి వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదే తరుణంలో పిఎఫ్ ఈఎస్ఐ కూడా అమలవుతున్న పరిస్థితి లేదు. స్థానిక సమస్యలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ కూడా స్థానిక మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం సాధించుకోవాల్సిన వాటి కోసం రేపు 26న జరిగే చలో హైదరాబాద్లో కార్మికులు వందలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయప్రదం చేయండి. నెల 26న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.